ది లార్డ్. వెల్కమ్ టు ఎంపవర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ మాసంలో చాలామంది 40 రోజుల ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు. లెంట్గా కూడా కొన్ని సంఘాల్లో ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది గుడ్ ఫ్రైడేకి ముందు యేసుప్రభు వారు ఉపవాసం చేసిన విధంగా మేము కూడా ఉపవాసం చేయాలి అన్న తీర్మానాలతో ఎంతోమంది ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ 40 రోజులకి ఒక ప్రాముఖ్యత మన బైబిల్లో కూడా ఉందండి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వెళ్ళారు. 40 రోజులు యేసయ్య కూడా ఉపవాసం చేశారు. ఈ 40 డేస్ అనే దానికి నెంబర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్తో పాటు చాలామంది దేవునితో సహవాసం చేయడానికి ఈ 40 రోజుల కాలాన్ని, మండల కాలాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ 40 రోజులు ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఎన్నో కూడికలు, చర్చెస్లో కూడా బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉంటాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ మీ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఎంతోమంది జీవితంలో ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయాలని ఆశపడ్డారు ఎవరన్నా? చాలామందికి ఆశ ఉంటుందండి. జనవరి 1న బైబిల్ రీడింగ్ కార్డ్స్ ఇస్తారు. 365 డేస్లో మీరు ఈ బైబిల్ కంప్లీట్ చేయొచ్చు అని మొదలు పెడతారు. 1 మంత్ 2 మంత్స్లోనే చాలామంది బైబిల్ రీడింగ్ వెనుకబడిపోయి ఆపేసిన పరిస్థితులు కూడా మీలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. కానీ మీ ముందుకి ఒక వినూత్నమైన కార్యకలాపంతో గాస్పుల్ టీవీ ద్వారా మీ ముందుకు రాదలుచుకున్నాను నేను. ఏంటి అంటే బైబిల్ని చదివించాలి మీ అందరితో అని నేను ఒక తీర్మానాన్ని తీసుకున్నానండి. ఏ విధంగా అంటే డైలీ 2 అవర్స్ మీరు బైబిల్ రీడ్ చేసినట్లయితే 40 రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్ చేయొచ్చు. రీడ్ చేయటం మాత్రమే. మీరు రీడ్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత మీకున్న సమయాన్ని మీరు యూజ్ చేసుకొని దాన్ని మెడిటేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. 40 డేస్లో ఎట్లా షెడ్యూల్ చేసామంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. మార్నింగ్ 1 అవర్ మీకు టెలికాస్ట్ అవుతుంది. ఈవినింగ్ 1 అవర్ బైబిల్ రీడింగ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ యొక్క కుటుంబంతో కలిసి కూడా, మీరు ఒంటరిగా అయినా కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి అయినా కానీ అందరు కలిసి ఒక తీర్మానం తీసుకొని 40 రోజులు ఈస్టర్ లోపుగా మనము ఈ 40 రోజుల్లో ఈ యొక్క బైబిల్ పఠనాన్ని కంప్లీట్ చేద్దాము అన్న తీర్మానం తీసుకోవచ్చు. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ మీరు ఎన్ని చాప్టర్స్ చదవాలి అనేది మేము మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాము. ఆ డిస్ప్లే ప్రకారం వెళ్ళొచ్చు. అదేవిధంగా మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ షెడ్యూల్ కూడా నేను పంపిస్తాను. ఈ బైబిల్ ఎందుకు చదవాలి? చాలామంది, కొంతమంది డైలీ 3 చాప్టర్స్ చదువుతారు. 3 చాప్టర్స్ చదివినట్లయితే 365 డేస్లో మీరు బైబిల్ కంప్లీట్ చేయొచ్చండి. డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. 40 డేస్లో చేయొచ్చు, 3 మంత్స్లో చేయొచ్చు, 120 డేస్లో చేయొచ్చు. కానీ 40 డేస్లో ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి మీరు ఏ విధంగానైతే దేవునితో ఉపవాసం ఉండి ఆయనతో సహవాసం చేయాలనుకుంటున్నారో ఆ సహవాసంలో ఒక భాగమే దేవుడు మీతో మాట్లాడే విధంగా మీరు ఏ విధంగా ఉండాలి అంటే బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. 40 రోజుల ఈ తీర్మానంలో పరిశుద్ధ గ్రంథం చదివి దేవునితో కొద్ది సమయం గడిపి దేవుని వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడినట్లు ఆయనతో ముందుకు ప్రయాణంలో సాగిపోవాలి అనుకునేవారు ఒక తీర్మానం తీసుకోండి. నేను కూడా కంటిన్యూస్గా ఒకసారి 21 డేస్లో బైబిల్ రీడింగ్ కంప్లీట్ చేశానండి. ఎన్నోసార్లు నా చిన్నతనంలో 365 డేస్లో బైబిల్ కంప్లీట్ చేయాలి అని కొంచెము ఒక 5-6 కాండాలు చదివేసరికి ఎక్కడో ఫ్లో మిస్ అయ్యేది. తర్వాత అది వెనుక పడిపోయేది అనమాట. కంప్లీట్ చేయలేని పరిస్థితులు చిన్నతనంలో చాలా ఉండేవి. ఒకసారి నాకు 21 డేస్లో బైబిల్ చదవాలి అన్న ఛాలెంజ్తో నేను చదివాను. 3 to 4 అవర్స్ నేను డైలీ చదివేదాన్ని. ఆ చదివేటప్పుడు నాలో ఒక వేరే మార్పులు స్టార్ట్ అయ్యాయండి. నేను ఈరోజు ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని నేను బైబిల్ స్టడీ తీసుకోగలుగుతున్నాను అంటే ఆ రోజు వచ్చిన మార్పేనండి. నాలో కలిగిన మార్పు మీ అందరిలో కూడా కలగాలి. దేవునికి మీరు అతిగా దగ్గర అవ్వాలి, దేవునితో సన్నిధిలో ఎక్కువగా గడపాలి అని తీర్మానం తీసుకున్నట్లయితే మీరు కూడా 40 డేస్లో బైబిల్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఈ బైబిల్ రీడింగ్ కంటిన్యూస్గా చేస్తే ఏంటి లాభము అంటే కనెక్టివిటీ మిస్ అవ్వకుండా ఉంటుందండి. మార్నింగ్ చదివిన 1 అవర్కి, ఈవినింగ్ 1 అవర్కి కనెక్టివిటీ మిస్ అవ్వదు. మీరు కాంటెక్స్ట్ మర్చిపోరు. కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. అసలు ఈ బైబిల్ ఎందుకు చదవాలి, ప్రయోజనాలు ఏంటి అని మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 4వ వచనము ఆ కాంటెక్స్ట్ మీ అందరికీ తెలుసు. యేసయ్య శోధింపబడ్డాడు. ఉపవాసం చేసి ఆయన ప్రార్థన ముగించుకొని బయటికి వచ్చినప్పుడు సాతాను శోధించి రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను ఆకలిగా ఉన్నట్లయితే అని ఆయన దైవ రూపంలోనూ మానవ రూపంలోనూ ఆయన ఉన్న వ్యక్తి అని నిరూపించడానికి ఆయన మానవ రీత్యా ఆయన చూపిన ఒక డిజైర్ ఏంటంటే ఆకలిగొని ఉండడము, దప్పిగొని ఉండడం అండి. మానవ రూపాన్ని సంతరించుకున్న యేసయ్య ఆకలిగొన్నప్పుడు సాతాను టెంప్ట్ చేసినప్పుడు యేసయ్య ఏం చెప్పారండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును,
దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఎక్కడ ఉందండి? బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తాము. ఈరోజు జీవిస్తున్నాము, ఏ విధమైన జీవితం జీవిస్తున్నాము ఒక్కసారి స్వీయ పరిశీలన మీరు చేసుకోవచ్చు. యేసులో జీవితం జీవించాలి అంటే యేసయ్య మాటల్ని మనం రోజు ఆహారంగా తీసుకోవాలండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఏం మాటలు చెప్పారు? ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. దేవుని వాక్యము మనం చదువుకున్నవి ఆత్మీయమైనవిగా, జీవమైనవిగా ఉన్నదండి. ఎప్పుడైతే బైబిల్ చదువుకుంటామో ఆత్మీయతను పొందుకొని జీవాన్ని మనం కలిగి ఉంటాము. నిత్య జీవానికి కావలసిన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 17 వచనాల్లో చూసినట్లయితే, ఇందులో ఇంగ్లీష్లో చాలా బాగుందండి. ఆల్ స్క్రిప్చర్స్, బైబిల్లో ఉన్న స్క్రిప్చర్స్ అన్నీ ఏంటంటే బ్రీత్డ్ అవుట్ బై గాడ్, దేవుడితో ఉచ్చరించబడినవి అనమాట. అండ్ ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్, ఫర్ రీప్రూఫ్ అండ్ ఫర్ కరెక్షన్ అండ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. దైవావేశితంతో ఉచ్చరించబడిన దేవుని వాక్యము ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు మెలుగుటకు, శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ప్రయోజనాలు ఎన్నున్నాయో కూడా మనం చూడొచ్చండి. అదేవిధంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, యెహోషువ ఎప్పుడైతే మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుని వాగ్దాన భూమిలోకి ఆయన తీసుకొని వెళ్ళేటప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటలండి ఇవి. 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథంని నువ్వు దివారాత్రులు ధ్యానించినట్లయితే నువ్వు నడుచు ప్రతి మార్గంలో నిబ్బరం కలిగి ఉండి, నేను నీకు చెప్పిన విధంగా దిగులు పడకుండా, జడియకుండా నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎప్పుడైతే మీరు బైబిల్ చదవటం స్టార్ట్ చేస్తారో బైబిల్ విల్ స్టార్ట్ రీడింగ్ యువర్ లైఫ్ అండి. బైబిల్ ఒక అద్దం లాంటిది. మనము ఏంటి అనేది బైబిల్లో మనం చూసుకోవచ్చు. అటువంటి మార్పును కూడా మీరు చూస్తూ ఉంటారు. దేవుడు మొదటిగా ఏంటంటే మనతో మాట్లాడతారండి బైబిల్ ద్వారా. హీ విల్ స్పీక్ టు అస్. బైబిల్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ లవ్ లెటర్ టు అస్ అండి. దేవుడు మనకి రాసిన ఉత్తరం. మనకి మన ప్రియులు ఉత్తరాలు రాస్తే ఎన్నిసార్లు చదువుకునే వాళ్ళం? మీకు ఈ జనరేషన్ పిల్లలకి తెలియదు ఆ ఉత్తరాల గురించి. ఆ ఉత్తరం అనేది ఎన్నిసార్లు చదువుకుంటారు అనేది తర్వాత మళ్ళీ మనం చదువుకోవచ్చు. దాన్ని ఫోన్ కాల్లో మాట్లాడితే ఆ కాల్ అప్పటి వరకే అయిపోతుంది. కానీ మనల్ని ప్రేమించి వారు రాసిన ఉత్తరంలో కొన్ని మనకి నచ్చుతాయి. అవి మళ్ళీ చదువుకుంటాము. ఎందుకు అంటే అది ప్రేమతో వారు రాసిన వారి యొక్క మనోభావాల్ని మనము నిజంగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అదేవిధంగా బైబిల్ గ్రంథం కూడా ఏంటంటే దేవుని గూర్చి మరి ఎక్కువగా, మరి దగ్గరగా మనం తెలుసుకోవచ్చు అండి. బైబిల్ ఈజ్ గాడ్స్ లెటర్ టు అస్ అని గుర్తుపెట్టుకోండి. రెండవదిగా ఏంటంటే పరలోక జ్ఞానాన్ని పొందుకుంటాము. ఇహలోకానికి మనము జస్ట్ లైక్ ఎ ట్రావెలర్స్ అండి. ఒక ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఒక స్టేషన్లో ఎక్కుతాము, ఇంకో స్టేషన్లో దిగిపోతాం మనము. అదేవిధంగా దిగాల్సిన డెస్టినీ ఎక్కడ మనది, దిగిపోవాల్సిన డెస్టినీ ఎక్కడున్నది? పరలోకము. ఆ పరలోకం గురించిన జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానము మనం ఈ బైబిల్ పఠనం ద్వారా తెలుసుకోవచ్చండి. మరి ఒకటి ఏంటంటే దేవుడు ఎవరు అనేది, దేవుడు గురించి కంప్లీట్ నాలెడ్జ్ డెప్త్గా కూడా తెలుసుకుంటాము. దేవుడు ఏ విధమైన స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అని చదువుతాము, దయగలవాడు అని చదువుతాము. దేవుడు ఎటువంటి స్వరూపంలో ఉన్నాడు, అసలు ఆయన ఎవరు, ఏ విధంగా, ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేశారు అని చూడొచ్చు. మన రక్షణ కొరకు దేవుని ప్రణాళికను తెలుసుకోవచ్చండి. మనం రక్షించబడి పరలోకానికి వెళ్ళాలి అంటే మన పట్ల ఆయన కలిగిన ప్రణాళిక ఏంటి అని బైబిల్ పఠనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఒకటి శాంతి, సమాధానము, సంతోషం పొందుకుంటామండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అది మీతో కూడా ఎక్స్పీరియన్స్ చేయించాలి అని నాకు ఒక సంకల్పం కలిగింది. శాంతి, సమాధానము. మీరు ఎప్పుడైనా కొన్నిసార్లు అంటారు, నాకు అసలు ప్రార్థన కూడా చేయడం రావట్లేదు అని, ప్రార్థన చేయలేకపోతున్నాను నేనున్న బాధలో అని. బైబిల్ తీసి చదవటం స్టార్ట్ చేయండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మాటలు అవి అండి. దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన మాటలు మనం వింటున్నప్పుడు శాంతి, సమాధానము, మనకి ధైర్యం కూడా కలుగుతూ ఉంటాయండి. స్పిరిచువల్ డిసిప్లిన్ టు చిల్డ్రన్ అండి. ఇది ఆత్మీయమైన క్రమశిక్షణ పిల్లలకు తరతరాలుగా వస్తుంది. స్పిరిచువల్ డిసిప్లిన్ మనం ఇంట్లో చదువుతూ ఉన్నట్లయితే మన పిల్లలు కూడా బైబిల్ పఠనాన్ని నేను కూడా చేయాలి అని నేర్చుకుంటారండి. నా చిన్నతనంలో
మా పేరెంట్స్ ఇద్దరు నా కళ్ళు తెరిచి నేను చూసేసరికి ఎర్లీ అవర్స్లో 5:30 ఆ టైంలో వాళ్ళు ఇద్దరు చిరొక బైబిల్ పట్టుకొని కూర్చొని ఉండేవాళ్ళు. ఎవరి పోర్షన్ వాళ్ళు చదువుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు కొద్ది సమయము ఈరోజు దేవుడు నాతో ఇది మాట్లాడాడు, మీతో ఏం మాట్లాడారు అని ఆ ఇద్దరు సంభాషించుకోవడము నాకు మంచిగా అనిపించేది. మా ఫాదర్కి ఇంకొక అలవాటు ఏముండేదంటే ఆయన ఎవ్రీ టైం ఒకసారి బైబిల్ రీడ్ చేశారు అంటే మళ్ళీ ఆ బైబిల్ మళ్ళీ చదవరు, ఆయన ఇంకొక న్యూ బైబిల్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు డాడీ ఈ విధంగా చేస్తున్నారు మీరు అని అడిగితే ఆయన చెప్పారు, కొత్త కొత్త విషయాలు చదివినప్పుడల్లా నాకు కొత్త విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. నేను ఈరోజు అండర్లైన్ చేసుకుంటాను, కొన్ని విషయాలు నాతో మాట్లాడినాయి పక్కన రాసుకుంటాను, కానీ అదే విషయాన్ని నేను ఓవర్లుక్ చేసేసి ఆల్రెడీ దేవుడు నాకు ఈ మాటతో మాట్లాడాడు అని నేను తిప్పేసి వెళ్ళగలను. కానీ ఎప్పుడైతే కొత్త బుక్ మళ్ళీ నేను తీసుకొని చదువుతూ ఉంటానో నాతో కొత్త రెవల్యూషన్స్ నాకు పుడతా ఉంటాయి అని చెప్పారు. నాకు ఆ చిన్నతనంలో అనిపించేది, నేను ఎప్పుడు చదువుతానో, ఈ కంప్లీట్ బైబిల్ ఎప్పుడు కంప్లీట్ చేస్తానో, నేను ఎప్పుడు చదవగలను అని నేను వెయిట్ చూస్తూ ఉండేదాన్ని. అటువంటిది ఒకసారి నేను చదివినప్పుడు నాలో కలిగిన మార్పు, శాంతి, సమాధానాలు నేను ఎంతో ఆనందించాను, ఇంకా ఆనందిస్తున్నానండి. మన తరతరాలకి మనం పిల్లలకి నేర్పించవలసిన మొదటి క్రమశిక్షణ బైబిల్ పఠనం అండి. మరి ఒకటి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, క్రీస్తులో విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఏ విధమైన గురితో మనం ముందుకు వెళ్ళాలి, ఇహలోకంలో ప్రవ్వా మేము వెళుతున్న మార్గాలన్నీ కష్ట నష్టాల్లో వెళ్తున్నాము, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అంటే ఆ విశ్వాసాన్ని ఎక్కడి నుండి పొందుకుంటాం? దేవుని మాటల్ని మనం హృదయంలో పెట్టుకున్నప్పుడు విశ్వాసంతో ముందుకు వెళ్తాము. కాలేజ్ చదువుకునే సమయంలో నేను కొన్ని రోజులు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా టెన్షన్ పడిపోయేదాన్ని. నేను ఎందుకు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. అటువంటి టెన్షన్ సమయంలో మా ఫాదర్ నాకు ఒక లెటర్ రాసేవాళ్ళు. 4 లైన్స్ ఉండేవి. దాంట్లో మనుషుల వైపు చూడొద్దు, మనుషుల తట్టున చూడొద్దు, దేవుని వైపు చూడు, దేవుని వాక్యాన్ని రోజు చదువుకో, దేవుడిని నీతో మాట్లాడినివ్వు, నీవు దేవునితో మాట్లాడు అని రాసేవాళ్ళు. ఇప్పటికీ నా హృదయంలో అవి నాటపడ్డాయండి. ఎందుకు అంటే దేవుడు నాతో మాట్లాడే సమయం కూడా దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉన్నాము. కమ్యూనికేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. మనము ఒకరితో మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి కూడా మనతో మాట్లాడాలని మనం వెయిట్ చేస్తామా? లేకపోతే ఒకటేసారి మనం మాట్లాడేసి వెళ్ళిపోయామనుకోండి, అవతల వ్యక్తి మాట్లాడకపోతే మీ మనోభావాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి ఆలోచించుకోండి. అదేవిధంగా బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునితో మాట్లాడాలండి. ఇది సంభాషణ జరుగుతున్న సమయాన్ని కూడా మనము దేవునితో గడుపుతూ ముందుకు వెళ్ళొచ్చు. మన హృదయాలు నూతనీకరించబడతాయి. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తారండి. మీ హృదయంలో నూతన తలంపులు వస్తాయి, నూతన మార్పులు కలుగుతాయి, హృదయంలో నూతనీకరించబడటం మీరు గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా మన రోల్ ఇన్ లైఫ్, మనం ఈ యొక్క జీవితంలో జీవించేటప్పుడు నేను ఒక కూతురుగా నా రోల్ ఏంటి, ఒక వైఫ్గా నా రోల్ ఏంటి, ఒక కోడలుగా నా రోల్ ఏంటి, ఒక బాధ్యత కలిగిన ఉద్యోగిగా నా రోల్ ఏంటి, ఈ సమాజంలో బాధ్యత కలిగిన పౌరుడిగా నా రోల్ ఏంటి. అదేవిధంగా నువ్వు ఒక ఫాదర్వా, ఒక సన్నువా, ఒక ఫాదర్ ఇన్ లావా, ఒక బాస్వా, ఒక మేనేజర్వా, లేదా ఒకరి కింద సబార్డినేట్గా పనిచేస్తున్నావా, అండ్ గ్రాండ్ మదర్ రోల్ ఏంటి, గ్రాండ్ ఫాదర్ రోల్ ఏంటి. ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏ విధంగా మెలుగుకోవాలి అని మన రోల్స్ అన్నీ రాయబడి, మన జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ క్లియర్గా దొరికే బుక్ అండి ఇది. కొన్ని మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ నేను చదువుకున్నప్పుడు చూశాను. అవి మన మోజెస్ ఫాలో చేసిన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదేవిధంగా నెహెమ్యా యూజ్ చేసిన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మేనేజ్మెంట్ స్టడీస్లో ఆ కోట్ చేసి వాటిని చదువుతూ ఉంటారండి. బైబిల్తో మనం చదివినట్లయితే దేవుని పోలి నడుచుకుంటాము. ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతూ ఉంటామో ఆయన రూపాన్ని మనలో సంతరించుకుంటూ ఉంటుందండి. ఆయనను పోలి నడుచుకోవటం స్టార్ట్ చేస్తాము. పాపం నుండి మనల్ని నివారిస్తుంది. బైబిల్ చదువుకోవడం వల్ల కొన్ని వాక్యాలు మన హృదయంలో విత్తబడతాయండి. ఆ విత్తబడిన వాక్యము ఒకరోజు ఫలించి అభివృద్ధి చెందుతుంది. పాపంలోకి వెళ్లకుండా మన బైబిల్లో ఈ విధమైన గద్దింపు ఉంది, నాకు నేను ఈ పని చేయకూడదు అని పాపం నుండి నివారింపజేస్తుంది. ఆత్మీయ ఎదుగుదలకు కూడా బైబిల్ పఠనం మనకి హెల్ప్ చేస్తుందండి. అదేవిధంగా ధైర్యాన్ని నెలకొల్పుతుంది. కొన్ని పరిస్థితులు మనకి పిరికితనాన్ని ఇస్తాయి. అటువంటి సమయాల్లో ధైర్యాన్ని పొందుకోవచ్చు. దేవుని వాగ్దానాలు గుర్తు చేస్తుంది మనకి. దేవుడు మన పట్ల ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలన్నీ రాసి ఎత్తిపట్టుకొని సమయానుకూలంగా ఏ వాగ్దానం మనకు నెరవేర్చబోతున్నాడో మనం ఆ వాగ్దానాలన్నీ సంతోషంగా తీసుకోవచ్చండి. దేవునితో నడవడం
జీవితం మనకి ఎంకరేజ్ అవుతూ ఉంటాము. ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటామో ఎంకరేజ్ అవుతూ ఉంటాము. మరి ఒకటిగా ప్రతి మంచి కార్యాలు సత్ప్రవర్తన కలిగి ఉంటున్నట్లు చేస్తుంది. మనం చేసే ప్రతి కార్యము యూనిక్గా ఉంటుందండి. అదేవిధంగా మన బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతుంది. సత్ప్రవర్తన కలిగి ఉంటాము. ఎవరి నుంచి అయినా విని నేర్చుకోవటం ఒకటైతే, మీరే చదివి మీ లోపల పెట్టుకొని మీ ప్రవర్తనలో మార్పులు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనిస్తారు. నువ్వు చదివిన తర్వాత నీలో ఈ మార్పు ఉంది అని. అబద్ధ బోధలను గుర్తించే శక్తి ఇస్తుంది. కొన్ని అబద్ధ బోధలు కూడా ఉన్నాయండి. వాటిని గుర్తించే శక్తి కూడా మనం బైబిల్ చదవటం వల్ల వస్తుంది. క్రీస్తుని పోలి ఏ విధంగా జీవించాలో కూడా మనము నేర్చుకుంటాము. నీతిమంతులుగా జీవింపచేస్తుంది. సాతానుని జయించే శక్తిని మనకిస్తుంది. మన ఆలోచన సరళి మారుతుంది. ప్రేమ, దయ, కనికరము ఇతరుల పట్ల మనకు అతిగా కలగటం స్టార్ట్ అవుతాయండి. అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడిన తర్వాత రెస్పాన్స్గా మనం మాట్లాడాలి కదా, అదే ప్రార్థించండి. మీరు చదువుకున్న వాక్య భాగంలో మీకేమైనా అర్థమైతే నాతో ఇది మాట్లాడినందుకు మీకు వందనాలు యేసయ్యా. మీరు ఇంకా ఏమన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడండి యేసయ్యా అని. లూకాసు వార్త 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసుకున్నట్లయితే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యెహోవా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని మీరు మొదలుపెట్టి మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. మేము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. యేసయ్య ఏ విధంగా ప్రార్థన చేశారో శిష్యులు ఆయన అడుగుతారండి. యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయమని నేర్పినప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న దానితో మొదలు పెట్టండి అని యేసయ్య వారికి ప్రార్థన నేర్పించడం చూస్తాము. ప్రార్థన ఏ విధంగా అంటే, ప్రేయర్ మనల్ని శోధనలో పడకుండా చేస్తుందండి. కొన్ని శోధనలు ఏ విధంగా వస్తాయంటే, మనము ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ఆ శోధనల్ని జయించగలిగిన ఓర్పును, సహనాన్ని, శక్తిని దేవుడు మనకిస్తాడు. శోధనలో పడిపోయాము అని డిప్రెస్ అవ్వకుండా, శోధనలో పడిపోయామని కలత చెందకుండా, ఎప్పుడైతే వాక్యం మనలో విత్తబడి ఉంటుందో, ప్రార్థనలో మనం గడిపినట్లయితే ఆ శోధనలు జయించే శక్తి మనకు వస్తుందండి. దేవుని సువార్తను మనం తెలుసుకొని ఇతరులకు పంచేవారంగా ఉండాలి. శిష్యులుగా ఏ విధంగా మనం తీర్చబడాలి, దేవుని వాక్యాన్ని బైబిల్ రీడ్ చేసిన తర్వాత సువార్త మీరు ఇతరులకు చెప్పే పద్ధతి మార్పు వచ్చేస్తుందండి. క్రైస్తవత్వము మతం కాదండి. క్రైస్తవత్వం ఒక మార్గం అని మనము వారికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నిజమైన మార్గము, ట్రూత్ మనం ఏ విధంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుడగు పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు. కేవలం మనకి రక్షణ ఇవ్వడానికి తన అద్వితీయ కుమారుని పంపారండి. యేసు ప్రభు వారిని పంపినది మన రక్షణ నిమిత్తం. పాపాలకి ప్రతిగా ఆయన బలిగా అర్పించబడ్డారు సిలువలో. అదేవిధంగా రోమీలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు మనకు నిత్య జీవం కలుగును. క్రీస్తు కృప వలనే, కేవలము మనం ఏమై ఉన్నా కేవలం ఆయన కృప వలనేనండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల వరకు చూసినట్లయితే, మీరు లోకంలోనికి వెళ్ళి శిష్యులుగా చేయండి, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అన్నారు. మనం నిత్య జీవంలో యేసయ్యను కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో నడుస్తున్నాడు. మనం ఆయనతో నడుస్తున్నామని చూసుకోవాలి అంటే ఆయన యొక్క ఉత్తరాలు మనం చదువుకోవాలండి. ఆయన మాటలు మనం వినాలి. దేవుని మాటలు వింటూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుని మనకు కావలసిన తోడు ఆయన మన వెంబటి ఎప్పుడు ఉంటారు. మొదట దేవుని చిత్తాన్ని మన జీవితంపై ఏమున్నదో కూడా మనము బైబిల్ చదవటం వల్ల తెలుసుకోవచ్చండి. మన జీవితంలో, నా జీవితం పట్ల నీ ప్రణాళికలు ఏంటి ప్రభువా, నా జీవితం పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది, దేవుడిని మాట్లాడమని అడగండి. వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాల్లో చూసినట్లయితే, ఎవడను కీడుకు ప్రతి కీడుకు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి, మరియు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుచు నడుచుకొనిడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.
ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మన విషయంలో దేవుని చిత్తం ఏంటండి? మనం ప్రతిని ఒకరినొకరు క్షమించుకుంటా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి మేలైనదే చేసుకుంటూ, అవతల వ్యక్తికి కూడా మేలైన కార్యాలే చేసుకుంటూ, మేలైన వాటినే చూసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది దేవుని చిత్తము. మన జీవితంపై దేవుని చిత్తం ఏమై ఉన్నదో కూడా ఆత్మని ఆర్పకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. ఆత్మీయంగా కూడా బలపడి ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలండి. బైబిల్ మనకు ఎన్నో చారిత్రాత్మక సంఘటనలను తెలుసుకుంటాము. ప్రత్యేకంగా చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 1-4 వచనాల్లో జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ స్టోరీ చూస్తామండి. హౌ జీసస్ క్రైస్ట్ ఈస్ బార్న్. జీసస్ క్రైస్ట్ బర్త్ హిస్టారికల్ ఈవెంట్. అది కన్యక మరియ గర్భంలో జన్మించబడి, ఆయన ఎక్కడ డెలివరీ అయ్యింది కన్య మరియ అంటే బెత్లెహేం పట్టణంలో ఆమె జన్మించినారు యేసయ్య. బెత్లెహేంకి ఎందుకు వెళ్ళారు నజరేతు నుంచి అంటే మొట్టమొదటిసారిగా జనాభా లెక్క జరగటము అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందండి. ఆ యొక్క జనాభా లెక్కలో వారు పాలు పంచుకోవడానికి వారి యొక్క పూర్వీకుల స్థలానికి వాళ్ళు వెళ్ళటం చూస్తూ ఉంటాము. హిస్టారికల్ ఈవెంట్స్ కూడా మనం బైబిల్లో చూడొచ్చు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పట్టణాలను చూసాను, కొన్ని యొక్క ప్రదేశాలని చూశాను. అవి హిస్టారికల్ ఈవెంట్స్గా వాటిని బేస్ చేసుకొని ఎన్నో ఈవెంట్స్ ఉన్నాయి. మన బైబిల్లో ఉన్న ఈవెంట్స్ అన్నీ చాలా సంఘటనలు మనం అక్కడ చూడొచ్చండి. అక్కడ మనకి గగురుపాటు కలుగుతుంది. ఏంటి యేసయ్య నడిచిన ప్రదేశంలో మనం నడుస్తున్నామా? ఎరికో పట్టణం ఇది, అరే దీని గోడలు పలగొట్టడానిక ఇశ్రాయేలీయులు వారు దీని చుట్టూ తిరిగారు. ఐగుప్తు నుంచి వారు ఏ విధంగా నడుచుకుంటే ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారు. ఎన్నో హిస్టారికల్ ఈవెంట్స్ అండి మనం అక్కడ నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు అనమాట. బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు కూడా మనం ఆ హిస్టారికల్ ఈవెంట్స్కి ఒక మాన్యువల్గా కూడా ఉందండి. అదేవిధంగా బైబిల్ టీచర్స్ యాజ్ హౌ టు ఫర్గివ్. క్షమాగుణాన్ని పెంచుతుందండి. ఇతరులని ఏ విధంగా క్షమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 వరకు చూద్దాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకొనుడి. దేవుడు ఏ విధంగా మనల్ని క్షమించారో మనం కూడా ఒకరినొకరిని క్షమిస్తూ ముందుకు వెళ్ళాలండి. బైబిల్ ఎన్నో ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది. కొన్ని మనకి ఆన్సర్స్ దొరకని ప్రశ్నలు ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు వాటిలో మనకి ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. బైబిల్లో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చండి. దేవుని ప్రేమ ఎంత ఉంది మన మీద అని చూడాలంటే 1 యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. దేవుని ప్రేమకి వచనంగా చూడొచ్చండి. ఇది ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ ఎవరి వలన పుడుతుందండి? ప్రేమ దేవుని మూలంగా పుట్టుతుందండి. దేవుని మూలంగానే మనకి ప్రేమ అనేది కలుగుతుంది. ప్రేమ, దయ, జాలి గుణాలు మనలో అత్యధికంగా పెరిగిపోతూ ఉంటాయన్నమాట. బైబిల్ మనకి స్పెషల్ బెనిఫిట్స్ వాట్ వీ గెట్ వెన్ వీ రీడ్ దిస్ బైబిల్ అంటే అండి, మనలో మనసుకు ఏకాగ్రత పెరుగుతుందండి. మనసులో ఏకాగ్రత పెరుగుతుంది. డీవియేషన్ థాట్స్ ఉండవు మనకి. మనం ఆలోచన విధానం, ఆలోచన సరళి మారిపోతుంది. పిల్లలకి కూడా ఇట్స్ లైక్ ఏ క్విక్నెస్ ఇన్ ద మైండ్ ఇంక్రీజెస్ అండి. పిల్లల్ని కూడా మీరు అలవాటు చేయండి. కొద్ది పోర్షన్ చదవడం అలవాటు చేయండి. వెన్ దే స్టార్ట్ రీడింగ్ బైబిల్ వాళ్ళకి ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. బైబిల్ విల్ స్టార్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు దెమ్. వాళ్ళకు ఒక క్విక్ మైండ్ సెట్ ఎడ్యుకేషనల్ మాన్యువల్గా కూడా పనిచేస్తూ ఉంటుందండి. ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ ఎన్నో పెద్ద పెద్ద బుక్స్ చదువుతారు పిల్లలు. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు అంటారు. కానీ వెన్ దే రీడ్ హోలీ స్పిరిట్ గాడ్ విల్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్. అటువంటి దైవికమైన జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉన్నదో వారు దేవుడిని అడిగి కూడా ఆ జ్ఞానాన్ని పొందుకోవచ్చండి. మనలో సమృద్ధి జీవాన్ని నింపుతుందండి బైబిల్ చదవటం వల్ల. మరొకటి ఏంటంటే సమృద్ధి జీవం, అబండెంట్ లైఫ్ మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ ఒక స్టార్ యాస్ట్రిక్ మార్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని స్పీడ్గా వస్తుంది. అది కూడా ఎందుకు అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ వెనకాల వారి యొక్క స్వలాభం ఒకటి ఉంటుంది. కానీ మీరు చేసే ఈ ఇన్వెస్ట్మెంట్ వెనకాల దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉందండి. దేవుని యొక్క ప్రణాళిక. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 hours, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట
దినంలో 2 గంటలు మీరు తీసుకోగలిగినట్లయితే మీరు చేసే ఇన్వెస్ట్మెంటు మీ పరలోకానికి కావాల్సిన గొప్ప నిధులకు మీకు ద్వారాన్ని తెరుస్తుందండి. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి చూడండి, మన జీవితంలో మార్పు కలుగుతుంది. హెబ్రీల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినట్టు మారుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించును. వర్డ్ ఎంత పవర్ఫుల్ గా అంటే షార్ప్, 2 sides షార్ప్ ఎడ్జ్ ఉన్న వర్డ్ అండి. కీళ్ళలోకి మూలుగులోకి అంటే బోన్ మ్యారోలోకి కూడా ఎంటర్ అయిపోగలిగినటువంటి పెనిట్రేషన్ పవర్ ఉన్నటువంటి వర్డ్. ఈ వర్డ్ మనం చదువుకుంటూ ఉన్నట్లయితే మన ఆలోచనలను హృదయంలో తలంపులను కూడా శోధిస్తుందండి. కొన్ని డిప్రెసివ్ థాట్స్ వచ్చినా కూడా కట్ చేస్తుంది. ఎవరి మీదైనా కోపం పెరుగుతున్నా కూడా కట్ చేస్తుంది. ఎందుకు అంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆయన ప్రేమ వల్ల ఆ యొక్క అగ్రెసివ్నెస్ అనేది కమ్ డౌన్ అవుతూ ఉంటుందండి. దేవుని పోలిన రూపంలోకి మనం అద్దంలాగా ఏర్పడుతూ ఉండాలన్నమాట. అదేవిధంగా మంచి పనులు చేయడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే పౌలు రాస్తా ఉంటారు అక్కడ, మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే అద్దం వల్లే ప్రతిబింబం, ఆయన ప్రతిబింబం మన రూపంలో కనిపించాలి అని చెప్తారు. దేవుని పోలిన రూపం మనకి రావాలి అంటే దేవుని వాక్యాన్ని పఠించండి, దేవునితో మాట్లాడండి, మీరు దేవునితో మాట్లాడండి, దేవుడు మాట్లాడేది కూడా వినండి. దేవా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడతావు అని అడిగి మీరు బైబిల్ చదవండి. తప్పకుండా ఆ పోర్షన్ నుంచి దేవుడు మీతో మాట్లాడతాడు. అదేవిధంగా దేవుని అద్భుత కార్యాలను ఎన్నో చూస్తాము, అనుభవిస్తాము కూడా. ఆ రోజు యాయిరు కుమార్తెను లేపిన దేవుడు నా కుమార్తె జ్వరాన్ని మించి లేపడా, నా కుమార్తెను మనం ఛాలెంజింగ్గా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అక్కడ మనం అద్భుత కార్యాలు చూస్తాం బైబిల్లో. మూగ దయ్యాల్ని కూడా వెళ్ళగొడతా ఉంటారు యేసయ్య. నీటిపైన నడవటం కూడా ఆయన ఒక అద్భుతంగా చూస్తారు. అటువంటి కార్యాలు, అలల్ని కూడా ఆపిన దేవుడు, అలజళ్ళని ఆపిన దేవుడు నా జీవితంలో వస్తున్న అలల్ని అలజల్ని ఆపగలడు అన్న విశ్వాసం మనలో బలపరుస్తుంది. చివరిగా మనల్ని మార్పులోనికి నడిపిస్తుందండి. చివరిగా మనము రక్షణ అనే మార్పు మనలో కలుగుతుంది. రక్షణని గడగడ వణుకుచు మన రక్షణని మనం కాపాడుకోవాలండి. ఈ రక్షణని కాపాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు మాట్లాడిన మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? గాస్పుల్ టీవీ అందిస్తున్న పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మీకు షెడ్యూల్ డిస్ప్లే అవుతుంది. ఆ షెడ్యూల్లో డిస్ప్లే అయిన ప్రకారం మీరు బైబిల్ చదవండి. మీరు ఒకవేళ రేపు నుంచి స్టార్ట్ చేస్తా అంటే కూడా మీకు కావాల్సిన వారు షెడ్యూల్ గురించి వాట్సాప్ నాకు చేయండి. మీరు ఒక మెసేజ్ పెట్టినా కూడా మీకు ఆ షెడ్యూల్ పంపిస్తాను నేను. నాతో కలిసి మీరు కూడా బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదివిన తర్వాత మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోండి. మీరు బైబిల్ చదవటం కంప్లీట్ అయినాక మీకు ఏ విధంగా ఉంది గాస్పుల్ టీవీ ద్వారా మీరు పంచుకోండి. మేము సంతోషిస్తాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకాలను పరలోకపు తండ్రి యేసయ్య, ఈ దినమంతట్లో తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. యేసయ్య, బైబిల్ చదవండి అని ప్రభా, ఇతరులని ప్రభా ఉత్తేజపరిచే శక్తిని మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు ప్రభా. మీరు మాకు ప్రేమతో రాసిన ఉపదేశాన్ని ప్రభా మేము ప్రతినిత్యము దివారాత్రములు దాన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, మీ వాక్యాన్ని ప్రభా హృదయాంతరంగము లోపలికి నాన్న శోధించుకొని పోయగలిగే శక్తి కలిగిన వాక్యాన్ని మేము చదువుకొని ప్రభా మీ యందు భయభక్తులు కలిగి ప్రభా మీ రూపంలోకి మా స్వరూప్యాన్ని మార్చుకున్నట్లు ప్రభా మాకు కావాల్సిన శక్తిని దయచేయండి నాయన. ఎవరైతే తీర్మానం తీసుకున్న సహోదరులు ఉన్నారో ప్రభా వారికి కావలసిన సమయాన్ని వారు ఇన్వెస్ట్ చేయడానికి నాయన, కావలసిన సమయాన్ని వారికి తీసుకునే శక్తిని వారికి దయచేయండి నాయన. వారి షెడ్యూల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ప్రభా మీరే తోడుగా ఉండండి నాయన. మీ వాక్యాన్ని చదివిన తర్వాత ప్రభా మీరు ఇవ్వబోతున్న గొప్ప మార్పును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన, ఎవరికి అవసరత ఉన్నది ఎరిగిన దేవుడో నాయన సకాలంలో సమకూర్చగలరని ప్రభా మీరే వారి యొక్క ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి ప్రభా ఈ 40 రోజుల్లో ప్రభా నీ బిడ్డలు ప్రభా మీకు అతి సమీపంగా కొద్ది సమయం గడిపినాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని పఠించుకునే శక్తి వారికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లాలని కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. Thank you for joining with me in Empower. God bless you all.